దేశంలో లోక్సభ ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. ఈ నేపథ్యంలో ఒక ఊహించని పరిణామం తెరపైకొచ్చింది. ఇందులో భాగంగా పార్లమెంటు భవనంలోకి ముగ్గురు దుండగులు అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో తీవ్ర కలకలం రేగింది. దీంతో ఆ ముగ్గురు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు ఈ పనికి పూనుకున్నారు అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అవును, ఫేక్ ఆధార్ కార్డులను ఉపయోగించి హై సెక్యూరిటీ పార్లమెంటు కాంప్లెక్స్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఇక వారిపై అనుమానం రావడంతో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఫోర్జరీ, మోసానికి సంబంధించిన ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఈ సమయంలో వారిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా ఈ ముగ్గురు వ్యక్తులను ఖాసిం, మోనిస్, సోయోబ్లుగా గుర్తించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. పార్లమెంటు వద్ద రెగ్యులర్ సెక్యూరిటీ చెక్, గుర్తింపు కార్డుల చెకింగ్ సందర్భంగా పార్లమెంటు హౌస్ ఫ్లాప్ గేట్ ఎంట్రీ వద్ద ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక అరెస్ట్ అయిన ఆ ముగ్గురు వ్యక్తులు పార్లమెంట్ కాంప్లెక్స్ లో ఎంపీ లాంజ్ ను నిర్మించేందుకు కాంట్రాక్ట్ తీసుకుని ఢివీ ప్రాజెక్టుల లిమిటెడ్ లో పనిచేశారని అంటున్నారు. ప్రస్తుతం వీరిపై సెక్షన్ 465, 419, 120B, 417 వంటి సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. నేడు ఉదయం 11 గంటలకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్లమెంటు సంవిధాన్ భవన్ సెంట్రల్ హాల్లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎన్టీఏ పక్ష నేతలు, ఎన్టీఏ ఎంపీలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ఎన్టీఏ పక్ష నేతను మోడీ ఏకగ్రీవంగా ఎన్నుకోబోతున్నారు. అనంతరం ఎన్టీఏ కూటమి నేతలు రాష్ట్రపతిని కలవనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతికి ఎన్టీఏ ఎంపీలు సంతకాలతో కూడిన లేఖను ఇవ్వనున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డు చూపించి గేట్ నెంబర్ 3 ద్వారా పార్లమెంటులోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమైన వారిని అదుపులోకి తీసుకున్నారు.